తెలంగాణ భూసేకరణ బిల్లుకు బుధవారం శాసనసభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లును భూసేకరణ చట్టం 2013కు సవరణగా తెస్తే రాజ్యాంగం ప్రకారం చెల్లదని కాంగ్రెస్ అభ్యంతరం తెలపగా, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక చట్టంగానే తెస్తున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ సమాధానమిచ్చారు. అధికార ప్రతిపక్ష పార్టీల సభ్యుల వాదోపవాదాల నడుమ బిల్లు ఆమోదం పొందినట్లు సభాపతి ప్రకటించారు. అంతకుముందు భూసేకరణ, పునరావాసం, పునఃపరిష్కారంలో న్యాయపరమైన పరిహారం, పారదర్శకత హక్కు చట్టం 2016 బిల్లును భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా జానారెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం తెస్తున్నటువంటి భూసేకరణ బిల్లు కేంద్ర ప్రభుత్వ భూసేకరణ చట్టం 2013కు సవరణ అయితే చెల్లదని చెబుతూ రాజ్యాంగంలోని 254 అధికరణను చదివి వినిపించారు. సీఎం సమాధానమిస్తూ, ఇది 2013 చట్టానికి సవరణ కాదని ప్రత్యేకంగా రాష్ట్ర భూసేకరణ చట్టంగా తెస్తున్నామని స్పష్టం చేశారు. తమకు మాట్లాడే అవకాశం ఇవ్వటం లేదంటూ కాంగ్రెస్ సభ్యులు నిరసన తెలుపుతుండగానే బిల్లును ఆమోదిస్తున్నట్లు సభాపతి ప్రకటించి సభను గురువారానికి వాయిదా వేశారు. తెలంగాణ భూసేకరణ బిల్లు 2016లో భూ యజమానులు వారి భూములను, ఆస్తులను ఇష్టపూర్వకంగా అమ్మడం ద్వారా అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేలా ప్రజా ప్రయోజనం కోసం భూసేకరణం చేస్తారు. ఏ ప్రాంతంలో భూమిని సేకరిస్తే అక్కడి విపణి విలువ అంటే మార్కెట్ విలువ ఆధారంగా పరిహారం ఇవ్వడానికి యజమానులతో సంప్రదింపులు జరపాలి. అందువల్ల భూసేకరణకు అవసరమైన వ్యయం ఎంత అన్నది ఇప్పుడే అంచనా వేయలేం. ప్రజా ప్రయోజనం కోసం భూసేకరణ వేగంగా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కొత్త చట్టం తెచ్చింది.